ఇండస్ట్రీలో హిట్స్ లేని హీరోకి పదవి లేని రాజకీయ నాయకుడికి పెద్దగా తేడా ఉండదండి. ఇద్దరి మాట పెద్దగా చెల్లదు. అక్కడ వాళ్లకు పదవైనా వీళ్లకు హిట్ అయినా చాలా ముఖ్యం. కానీ ఏం చేస్తాం, ఇండస్ట్రీలో కొంతమంది మీడియం రేంజ్ హీరోలకి హిట్ అందని ద్రాక్షే. మరి కొన్నేళ్లుగా దండయాత్ర చేస్తున్న ఫలితం మాత్రం శూన్యం. మరి వాళ్ళెవరు, ఏ సినిమాలతో వస్తున్నారో చూద్దాం. కనిపించట్లేదు కానీ టాలీవుడ్లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలు హిట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు. రామ్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, అఖిల్, శర్వానంద్, నితిన్, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా భారీగానే ఉంటుంది. వీళ్లంతా హిట్ కొట్టి కొన్నేళ్లవుతుంది. అందరూ నెక్స్ట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ షేక్ చేయాలని చూస్తున్నారు. నాగ చైతన్యనే తీసుకోండి. లవ్ స్టోరీ తర్వాత ఈయనకు సక్సెస్ లేదు. థ్యాంక్ యూ, కస్టడీ దారుణంగా నిరాశపరిచాయి. చందు మొండేడి తెరకెక్కిస్తున్న తండేలుపైనే చైతు ఆశలన్నీ ఉన్నాయి. గోపీచంద్ హిట్ కొట్టి దశాబ్దం అవుతుంది. మొన్నటి భీమా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక విజయ్ దేవరకొండ సైతం సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్తో ఏప్రిల్ 5న వచ్చేస్తున్నారు ఈయన. శర్వానంద్ కూడా కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక జీవితం ఓకే అనిపించిన బ్లాక్ బస్టర్ కాదు. ప్రస్తుతం శ్రీరామాదిత్య దర్శకత్వంలో మనమే సినిమాలో నటిస్తున్నారు శర్వ. అలాగే నితిన్, రామ్, అఖిల్, కళ్యాణ్ రామ్, రవితేజ లాంటి హీరోలు సైతం ఒక్క హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. వీళ్లందరూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడో చూడాలి.